ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నెల నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లు సెంటర్ పాయింట్ అయ్యారు. ఇప్పుడు ఒకప్పుడు వాలంటీర్లను వ్యతిరేకించి ప్రతి వేదికపై వారిపై విరుచుకుపడ్డ టీడీపీ యూటర్న్ తీసుకుంది. వాలంటీర్లను దూరం చేస్తే అస్సలకే మోసం వస్తుందని గ్రహించి వారికి వేతనం 10,000 పెంచుతామంటూ ప్రకటించింది. ఇక ఏపీలో వాలంటీర్ల చుట్టూ జరుగుతున్న రాజకీయంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలంతా కూడా వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. అధికార వైసీపీ పార్టీ వాలంటరీ వ్యవస్థ అంశాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల అంశంగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వివిధ రకాల సేవలు అందించేందుకు గ్రామ స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది. అయితే అదే సమయంలో వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం పైన అప్పట్లో పలు విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశాయి. వివిధ సందర్భాల్లో పలు తీవ్రమైన కామెంట్స్ కూడా చేశాయి. అయితే ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ వాలంటీర్ల వ్యవస్థను సమర్థిస్తూ వస్తుంది. ప్రజలకు సేవ చేసేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ వ్యవస్థను తీసుకొచ్చాను. ఉన్న వాళ్ళంతా వాలంటీర్లంతా కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నారన్న అంశాన్ని పదే పదే చెప్తూ వస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లతో ఎటువంటి పెన్షన్ల పంపిణీ చేయదని కూడా ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశం పూర్తి స్థాయిలో రాజకీయంగా పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశాన్ని తీసుకుని జనసేన టీడీపీని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ వస్తుంది. ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసివేశారన్న అంశాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు కూడా రాజీనామాలు సమర్పించారు. బస్సు యాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వారంతా కలిసి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. గతంలో వాలంటీర్లను టార్గెట్ చేసిన జనసేన టీడీపీ వారి విషయంలో కొంత మెతక వైఖరి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ఈ అంశం విషయంలో అటు టీడీపీని ఇటు జనసేనను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కార్నర్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. మరోసారి అంటే కూటమి కనుక అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండాలన్న అంశాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇబ్బందులు పడతారు ప్రజలంతా అన్న అంశాన్ని కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చే తామేనని మొదటి సంతకం కూడా వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించే అంశానికి సంబంధించిన ఫైల్ పైన తొలి సంతకం పెడతామని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారు. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి విపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని జనసేన టీడీపీ అంశానికి సంబంధించి వాళ్ళు సానుకూల వైఖరి తీసుకున్నారు. దీంతో అధికార వైసీపీ యూటర్న్ తీసుకునే విపక్ష పార్టీలు కేవలం రాజకీయ అంశంగా తీసుకుని రాజకీయ స్వార్థంతోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. మొత్తం మీద ఈ అంశాన్ని పోలింగ్ వరకు కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని వాలంటీర్లను పూర్తిగా తమ వైపు సానుకూలంగా ఉంచుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. మొత్తం మీద మాత్రం ఈ అంశానికి సంబంధించి తమదే ఇప్పటివరకు పైచేయిగా ఉందని రానున్న పోలింగ్ వరకు కూడా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో లైవ్లో ఉంచాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కేవలం కోర్టుతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి. వాలంటీర్లను తమ కార్యకర్తలుగా భావించి వైసీపీ ప్రభుత్వం వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామా చేయొద్దన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం అందిస్తామన్నారు. వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామా చేయకుండా పబ్లిక్ కి సేవలు అందించాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నేను ఆపిస్తున్నా తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు ఉద్యోగస్తులు సరిపోయిన ఎంతో మంది ఉద్యోగస్తులు మాకు కూడా ఏమైతుంది మేము మార్చుకుంటాం. మిమ్మల్ని మేమందరం మీకు సపోర్ట్ చేస్తానికి ఉన్నాం. మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి. వాళ్ళు మా పార్టీ మనుషులు అన్నారు కానీ మీరు పార్టీ మనుషులు కాదు, ప్రజల కోసం సేవ చేసేదానికి ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. డోంట్ రిజైన్, వర్క్ ఫర్ ద పబ్లిక్ కోసం పనిచేయండి. మేము వాలంటీర్లను భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ గవర్నమెంట్. మా వాళ్ళు ఇంకా విజయసాయి రెడ్డి పెద్ద ఆయన 99.9% మన కార్యకర్తలు అన్నాడు.